మా బావ అయితే పొద్దుగాల లేవంగానే మా అత్తమ్మ అయితే వచ్చి తిట్టింది. ఎందుకో తెలుసా? పెదవుల మీదకి మీసాలత్తే మా అత్తమ్మకు అస్సలు నచ్చది. మీసాలతోటి అందం కొడతారు కదా, అందుకే ఆ మీసాలు గడ్డం తీసుకురాపో అని చెప్పింది. మా బావ అయితే కటింగ్ షాప్కి పోయేసరికి సుమన్ బావ, సాగర్ ఇద్దరు కటింగ్ వచ్చిర్రు. వాళ్ళైతే ఒకళ్ళనొకళ్ళు చూసుకొని షాక్ అయ్యారు. ముగ్గురు ఒకే షాప్కి అయ్యారు కాబట్టి. మా అత్తమ్మ అయితే మా బావకు ఫోన్ చేసి పొలాలే అల్లే అడుగు మందు తీసుకొని రమ్మన్నది. ఈ అడుగు మందు ఎందుకురా అని చెప్పేసి నేనైతే షాక్ అయినా. మా అత్తమ్మని పోయి అయితే అడిగినా, అత్తమ్మ మనకు పొలమే లేదు ఈ అడుగు మందు ఎందుకని. పూల చెట్లు ఉన్నాయి కదనే, పూల చెట్లకు వస్తే వేర్లు బలంగా నాటుకుంటాయని చెప్పింది. అందులో వెయ్యాలని చెప్పింది. ఇదంతా పోతారా అత్తమ్మ అని అడిగితే, కాదు కొంచెం కొంచెం పోయాలి, ఇది ఒక 10-20 చెట్లకు వస్తుందని చెప్పింది. వారం రోజులకింత కొంచెం కొంచెం పోయాలి, వేర్లు గట్టి పడతాయని చెప్పింది. అలాగే 2-3 చెట్లు తెప్పిస్తా అని చెప్పింది మామయ్యతోనైతే. మా అత్తమ్మకైతే పూల చెట్లు అంటే బాగా ఇష్టం. ఎందుకంటే దేవుళ్ళకి ఎట్టడానికైనా, ఎటైనా పండగలకైనప్పుడు పెట్టుకోవడానికైనా, ఎక్కడైనా పూలు కనబడితే తెంపితే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకుంటుంది. మా మామయ్య అయితే మందు పోయడానికి రెడీ అయిండు. మా అత్తమ్మేమో చెప్తుంది, ఇక కొంచెం పోయాలన్నా బగ్గ పోయాలన్నా చెప్తుంది. ఎందుకంటే మా మామయ్య ముందే పెద్ద చేతు, ఇక గంత పోయి అనుకుంటా చెప్తుంది మా అత్తమ్మ. ఇక పూల చెట్లను పెట్టడానికి ఎక్కడ ప్లేస్ లేదని చెప్పేసి మా అత్తమ్మ బాధపడితే మా మామయ్య అయితే ఆ నూనె పీపాని కోసేసి అలా చెట్టు పెట్టిండు. ఇక మా అత్తమ్మ అయితే ఫుల్ హ్యాపీ. ఇక మా అభినందన్ అయితే ఎగబడి నవ్వుతుండు. ఆ నవ్వుకు కారణం ఎవరో తెలుసా? ఇగో ఈ చిన్న పిల్లలు. ఆ పిల్లలు పల్టీలేసిన కొద్దీ ఇక చిన్నోడైతే నవ్వుడు. చిన్నపిల్లలు అయితే చాలా క్యూట్గా ఉంటారు కదా. మీలో ఎంతమందికి చిన్నపిల్లలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. చూసారు కదా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.